సింగర్ శ్యామల వైఎస్ జగన్ కు మద్దతుగా మరొక వీడియో రిలీజ్ చేసింది. సీఎం చంద్రబాబు చేస్తున్న పనులన్నీ రాష్ట్ర ప్రజలకు చాలా ఇబ్బంది పెడుతున్నాయని శ్యామల వీడియోలో రిలీజ్ చేసింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి శ్యామల వీడియో రిలీజ్ చేయడం ఇది రెండవసారి. సోషల్ మీడియాలో ఆమెను ఎంత ట్రోల్ చేసినా కూడా తను మాత్రం జగన్ కు మద్దతుగానే ఉంటానని వీడియోలో తెలియజేయడం జరిగింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిండు పున్నమి లాంటి రాష్ట్రాన్ని అమావాస్య చీకట్లు కమ్ముకున్నాయి. ఆడపిల్లలు అర్ధరాత్రి స్వేచ్ఛగా బయటకు తిరిగే ఈ దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎటుపోతోంది. రామరాజ్యాన్ని రావణ కాష్టంగా మార్చినటువంటి ఈ కూటమి పాలనలో మతి స్థిమితం లేని అభాగ్యురాలపై అత్యాచారం, లేడీస్ హాస్టల్లో రహస్య కెమెరాలు, పసిపిల్లలు చనిపోతున్నా పట్టించుకొని వైనం, ఓట్ల కోసం గ్యారంటీలతో ప్రజల్ని బురుడి కొట్టించి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పాలనలో పసిబిడ్డలు సైతం జంకుతున్నారు. బాబొస్తే అదొస్తుంది, బాబొస్తే ఇదొస్తుంది, ఉచిత సలహాలు, ఉచిత బస్సులు ఇవేవి మాకు అక్కర్లా, మాకు మా ఆడపిల్లల మాన ప్రాణాలే ముఖ్యం. మీ సొంత జిల్లాలో ఇంత జరిగితే, ఇంత ఘోరం జరిగితే, ఒక్క 7 ఏళ్ల పాప చచ్చిపోతే మీకేం అనిపించట్లేదా బాబు గారు? ఆ పాపకు అనిపించట్లేదు అని కంప్లైంట్ ఇచ్చిన అప్పుడే అధికారులు రంగంలోకి దిగి సరిగ్గా పట్టించుకుని ఉంటే ఈ రోజు ఆ పాప చనిపోయేది కాదు, ఆ తల్లి బిడ్డ వేరయ్యేవారు కాదు, ఆ తల్లి కింద కడుపు కొత్త మిగిలేది కాదు. ఆడపిల్లలకి రక్షణ లేకపోవడం అనేది సిగ్గుచేటు. అన్నయ్య అన్నావంటే ఎదురవనా అంటూ ప్రచారాల సమయంలో సినిమా డైలాగులు కొట్టి అధికారంలోకి వచ్చిన ఇప్పటి నాయకులు ఈ అఘాయిత్యంపై, ఈ ఆసిఫియా మరణంపై ఏ కమిటీ వేస్తారో తక్షణమే చెప్పాలి.